హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి మినిరత్న కంపెనీలో ఖాళీగా ఉన్న పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇంతవరకు ఈ నోటిఫికేషన్ ఎవరికి కూడా తెలియదు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను 100%. నేనే ఫస్ట్ యొక్క జాబ్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. 40,000కి పైగానే మీకు సాలరీ వస్తుంది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. జాబ్ పోస్టింగ్ కూడా మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ పొందే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ అప్లై చేయడానికి కూడా కొందరికి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఈమెయిల్ ద్వారా మనము అప్లికేషన్ పంపించాలి. మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి మీరు వీడియోని కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి దాదాపు 1.5 అవర్ పాటు కూడా ఈ నోటిఫికేషన్ వెతకడానికి నాకు టైం అయింది. సో నా యొక్క ఎఫర్ట్స్కైనా మీరు లైక్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసి వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి మినిరత్న కంపెనీ అయిన WAPCOS అంటే ఇది విద్యుత్ శాఖకి సంబంధించినటువంటి సంస్థ అనమాట, కరెంట్ డిపార్ట్మెంట్. సో ఈ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఇక్కడ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితే చేస్తారు. ఈ యొక్క వెబ్సైట్ నుంచి మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసి ఈ జాబ్ డీటెయిల్స్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ మనకి నిన్ననే రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేయడానికి 27th ఆగస్ట్ వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి పర్చేస్ అండ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఈ కరెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సంస్థలోనే జూనియర్ అసిస్టెంట్ పర్మనెంట్ వేకెన్సీస్ని అయితే ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరు కూడా ఈ యొక్క మ్యాటర్ అయితే స్కిప్ చేయొద్దు. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ ఉంది కదా, ఇందులో మీకు ఈ యొక్క రాఖీ ఫెస్టివల్ సందర్భంగా అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ పైన భారీ డిస్కౌంట్ అంటే కేవలం మీకు 499కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత మీకు ఇందులో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బ్యాంక్, రైల్వే, SSC ఇలా అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యాప్లో అయితే కోర్సెస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి ఇంట్లో ఉండి గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆఫర్ అనేది యూటిలైజ్ చేసుకోండి. మన ఆర్కే లాజిక్స్ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఒకసారి ప్రతి ఒక్కరు చెక్అవుట్ చేయండి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి కంటెంట్ అనేది చూడండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా పోస్టింగ్ ఇస్తాము అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ అలాగే ఈ సంస్థకి సంబంధించి మన హైదరాబాద్లో కూడా ఆఫీస్ అనేది ఉంది. కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే మీరు పోస్టింగ్ పొందేటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి ఎవరు కూడా వదులుకోవద్దు. అండ్ ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి సెలెక్ట్ అయితే మీకు బేసిక్ పే స్కేల్ అనేది 19,000 నుంచి 66,000 వరకు ఉంటుంది. ఇది పే స్కేల్ అనమాట. దీంతోపాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే ఎగ్జాక్ట్లీగా మీకు అప్ టు 40,000 వరకు అయితే సాలరీ పొందొచ్చు అనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి పర్చేస్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్కి మీరు ఏ డిగ్రీ పాస్ అయినా ఎలిజిబుల్ అనమాట. దాంతోపాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. లైక్ మీకు DCA కానీ PGDCAకి సంబంధించి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ ఆఫ్ DOE ACC O లెవెల్ అంటే అదే మీనింగ్ వస్తుంది. సో మీకు కావాలంటే గూగుల్లోకి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ జూనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్కి సంబంధించి మాత్రం మీరు బీకామ్లో డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. సో దీనికి సంబంధించి కూడా మీకు ఏదైనా కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందన్నమాట. లేకుంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు. అండ్ అలాగే ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా చేయాలి అంటే మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు. మీకు వెబ్సైట్లో ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి దాంతోపాటు మీ రెజ్యూమే అండ్ అలాగే మీ క్వాలిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనము ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించాలి. అది ఎలా పంపించాలో ఇదే వీడియోలో అయితే చెప్తాను. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేయాలి అంటే మీకు August 1, 2025 నాటికి మినిమం 18 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 25 years వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అప్లికేబుల్ అయితే అవుతాయని చెప్పేసి ఇచ్చారు. SC ST వాళ్ళేమో 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళేమో 28 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ జాబ్స్కి మనకి సెలక్షన్ అని ఎలా చేస్తారంటే ఎవరైతే అప్లికేషన్స్ పంపిస్తారో అప్లికేషన్స్ని ఫస్ట్ షార్ట్ లిస్ట్ అయితే చేస్తారంట. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి మీకు రిటర్న్ టెస్ట్ కానీ లేదంటే స్కిల్ టెస్ట్ కానీ పెట్టేసి ఒక
యొక్క వేకెన్సీస్కి ఎంపిక చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అదంతా కూడా స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది కదా ఈ సంస్థకి సంబంధించి, వాళ్ళు మీకు అప్డేట్ అనేది చేస్తారు. ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే మీకు ఫర్దర్గా వాళ్ళే కమ్యూనికేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి లాస్ట్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా, 27th ఆగస్ట్ వరకు మనకి టైం అనేది ఇచ్చారు. ఆ డేట్ లోపు అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ అనేది క్లియర్గా చూడండి. మీరు ఇతర జాబ్స్ లాగా కాకుండా ఇక్కడ క్లియర్గా గమనించండి. మీకు వీడియోలోనే చెప్తున్నాను. సో మళ్ళీ మీరు కింద కామెంట్స్లో అడగకండి, ఎందుకంటే ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అడిగితే నేనేం రిప్లై ఇవ్వలేను. Interested candidates may submit their application in the prescribed format along with all supporting documents. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారు. ఆ ఫామ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఆ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మొత్తం ఫిల్ చేసిన తర్వాత దాంతోపాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి ప్రూఫ్ అంటే 10th మెమో, క్వాలిఫికేషన్, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ఆన్లైన్ పేమెంట్ స్లిప్ అంటే ఫీజు అనేది ఎవరికైతే ఉందో వాళ్ళు పేమెంట్ స్లిప్ను కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కేటగిరీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్. సో ఇవన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే మీరు స్కాన్ చేసి రెడీగా అయితే పెట్టుకోండి. వాటిని మనము అప్లికేషన్ ఫామ్తో పాటు అన్నీ కూడా ఒక సింగిల్ పీడిఎఫ్ ఫైల్లో మెర్జ్ చేసేసి ఆ పీడిఎఫ్ ఫైల్ని ఇక్కడ ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి ఉంది కదా, wappersonal@gmail.com wappersonal@gmail.com. ఈ స్పెల్లింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. సో ఆ యొక్క మెయిల్ ఐడికి మీరు అప్లికేషన్ అనేది పంపించాలి. అయితే కూడా క్లియర్గా గమనించండి, మీరు సబ్జెక్ట్ లైన్లో ఇక్కడ క్లియర్గా చూడండి, ద సబ్జెక్ట్ లైన్ ఆఫ్ ది ఈమెయిల్ షుడ్ క్లియర్లీ మెన్షన్ ద నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్ ద అడ్వర్టైజ్మెంట్ నెంబర్. మనకి ఏదైతే మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో కంపల్సరీగా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సబ్జెక్ట్ ప్లేస్లో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి సీరియల్ నెంబర్ కూడా మెన్షన్ చేయాలి అని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. కాబట్టి అన్నీ కూడా క్లియర్గా చూసుకోండి. వేకెన్సీస్ వచ్చేసి మనకి జూనియర్ అసిస్టెంట్ పర్చేస్ అండ్ అకౌంట్స్కి సంబంధించి 2, ఫైనాన్స్కి సంబంధించి 2 వేకెన్సీస్ని అయితే ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అప్లికేషన్ ఫామ్ అని చెప్పాను కదా, ఇదే మనకి అప్లికేషన్ ఫామ్ అనమాట. 3 పేజెస్ అయితే ఉంది. ఇది ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి. అండ్ ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ని కూడా అతికించండి. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో దానిపైన టిక్ చేసి మిగతా అంతా డీటెయిల్స్ అన్ని కూడా కంప్లీట్గా రాసిన తర్వాత సో మీరు మొత్తం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత వీటిని మీరు స్కాన్ చేయించుకొని వాటిని మనము పీడిఎఫ్ ఫైల్ రెడీ చేసుకొని మిగతా డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి ఆ ఫైల్ని మనము ఆ యొక్క ఈమెయిల్కి పంపిస్తే సరిపోతుంది. అప్లికేషన్ ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎవరెవరికి ఉంది అంటే జనరల్ ఓబీసీ అభ్యర్థులు మాత్రమే 1000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు కట్టాలి. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు ఫ్రీగా అప్లై చేయొచ్చు. వీళ్ళు ఎలాంటి ఫీ అనేది పే చేయాల్సినటువంటి పని లేదు. అయితే ఫీ ఉన్న వాళ్ళు ఎలా పే చేయాలి అంటే ఇక్కడ మనకి వాళ్ళకి సంబంధించి సంస్థకి సంబంధించి బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చారు. ఆ యొక్క బ్యాంక్ డీటెయిల్స్కి సంబంధించి మీరు ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ యూపీఐ ఇలాంటి ఆ యొక్క ఆప్షన్స్ని యూజ్ చేసి మీరు ఫీ పేమెంట్ చేసి ఆ రిసిప్ట్ని అప్లికేషన్ ఫామ్తో పాటు స్కాన్ చేసి అది అప్డేట్ అనేది చేసి వాళ్ళకి పంపిస్తే సరిపోతుంది. సో మిగతా వాళ్ళు అది అటాచ్ చేయాల్సినటువంటి పని లేదనమాట. సో ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి జలశక్తికి సంబంధించి అండర్లో పనిచేస్తున్న WAPCOS లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ యొక్క పర్మనెంట్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక్కడ మీరు రెగ్యులర్ బేసిస్ అని చెప్పేసి క్లియర్గా అయితే చూడొచ్చు. టెంపరీ కాదు, పర్మనెంట్ ఉద్యోగాలు. అండ్ పోస్టింగ్ కూడా మన హైదరాబాద్లోనే పొందొచ్చు కాబట్టి మిస్ చేసుకోవద్దు. నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ అఫీషియల్ వెబ్సైట్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అడగండి. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి మీకు కామెంట్ రూపంలో మీకు ఒపీనియన్ కూడా కామెంట్ అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.